ఆ పల్లవి అంటేనే నాకు ఇరిటేషన్. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. పల్లవి రావటం నాకిష్టం లేదు మమ్మీ. బామ్మ కోసం ఒప్పుకోక తప్పలేదు. కానీ వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి తరిమేయాలి. ఊరికే తరిమేస్తే ఎలా సాన్విక? దానికి సన్మానం చేసి మరీ పంపాలి. అయితే పెద్దావిడికి సేవలు చేసిందని దానికి సేవారత్న బిరుదిచ్చి శాలువా కప్పి సన్మానం చేద్దామంటున్నావా? నేనంటున్నది ఆ సన్మానం కాదాంటీ, అవమానం. దాన్ని ఇన్సల్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. కరెక్ట్ అక్షిత. అది మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కకూడదు అంటే దానికి చాలా పెద్ద అవమానం జరగాలి. నేను అదే ప్లాన్ చేస్తున్నాను సాన్విక. ఏ చరణ్ అయితే దాన్ని ఇంటికి తీసుకొచ్చాడో అతనే మెడపట్టి దాన్ని బయటికి గెంటేయాలి. అంతేకాదు, పల్లవి పల్లవి అని ఆ పెద్దావిడ కలవరిస్తోంది కదా, ఆ పెద్దావిడే దాన్ని అసహించుకోవాలి. చంటి కూడా దానికి సపోర్ట్ చేయకూడదు. అందరూ దాన్ని హేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మన ఫ్యామిలీ మొత్తం ఒకటిగా ఉండి దాన్ని టార్గెట్ చెయ్యాలి. అది ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా ఎదురు దెబ్బతీయాలి. మన అటాక్ ఎలా ఉండాలి అంటే అది మళ్ళీ కోలుకోకూడదు. అదే చేద్దాం. మళ్ళీ అది ఈ ఇంటి వైపు, ఈ ఇంట్లో మనుషుల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. దాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిద్దాం. మీరేం చేస్తారో చేయండి, మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అది మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టకూడదు. ష్యూరా ఆంటీ, మాకు మీ సపోర్ట్ ఉంటే చాలు. మీకు ఇరిటేషన్ తెప్పిస్తున్న ఆ పల్లవిని తరిమేస్తాం. ఈ విషయంలో చరణ్ కానీ చంటి కానీ మనకి అడ్డు రాకుండా చూసుకోవాలి. వాళ్ళు అడ్డుపడితే మనమేమీ చేయలేం. వాళ్ళ విషయం ఆంటీయే చూసుకోవాలి. మిగతాది మనం చూసుకుందాం సాన్విక. సరే, జాగ్రత్తగా ప్లాన్ చేయండి. పెద్దావిడికి అనుమానం రాకూడదు. చరణ్ చంటీలు అస్సలు గెస్ చేయకూడదు. అది అవమానంతో కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. సరే ఆంటీ, ముగ్గురం కలిసి ఆ పల్లవి కథ ముగించేద్దాం. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? బామ్మగారికి రాగిజావ కాస్తున్నానండి. సరే, అలాగే చరణ్కి కూడా పాలు వేడిచేసి ఇవ్వు. పడుకునే ముందు వాడికి పాలు తాగే అలవాటుంది. అలాగేనండి. చరణ్ ఏమైంది? చరణ్ ఏమైందిరా? చరణ్ ఏమైంది? చరణ్ ఏమైందిరా? పల్లవి 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 దయ్యం అమ్మా. పల్లవి దెయ్యమేట్రా? అదిగో పల్లవి పల్లవి దయ్యం నానమ్మా. చరణ్ చరణ్, దయ్యం దయ్యం దయ్యం. తన దెయ్యం కాదు. ఏమైంది చరణ్? పల్లవి దయ్యం. పల్లవి దయ్యం. చరణ్ దయ్యం 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 అయ్యో దయ్యం దయ్యం. రే చరణ్, రే ఏమైందిరా నీకు? ఎందుకు అలా వస్తున్నావు? ఆ పిల్లని చూసి దేవంటున్నావేంట్రా? అసలు పల్లవి గదిలోకి నువ్వెందుకు వచ్చావురా? ఇదే ఏదో చేసుంటుంది. నేనేం చేస్తాను? ఏమీ చేయకపోతే బావగారు ఎందుకు ఇలా అరుస్తారు? అది తనని అడగండి. చరణ్,
ఏమైంది నాన్న? దయ్యం మమ్మీ, పల్లవి దయ్యం. రే, దెయ్యం లేదు గియ్యం లేదు. నిద్రలో పీడకలొచ్చి భయపడి ఈ రూమ్లో కూర్చుంటావు. అదేంటన్నయ్యా, భయం వేస్తే నాన్న రూమ్కో నా రూమ్కో వెళ్ళాలి గాని ఈ రూమ్కి రావడం ఏంటి? నువ్వు ఉండరా, భయంతో ఎటెళ్లాలో తెలియక ఇక్కడ కూర్చుంటాడు. శాన్విక, నువ్వు వెళ్ళి దేవుడి కుంకుమ తీసుకుంటా. రే, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని దండకం చదువుకుని పడుకో, పీడకలలు రావు. రే చంటి, నువ్వు వెళ్ళి తోడుగా పడుకో. ఇక పదండి. రబ్బరు పాముతో నన్ను భయపెట్టాలనుకున్నావా చరణ్ బాబు? నీ ప్లాను నాకు ముందే తెలిసిపోయింది. ఇప్పుడు రబ్బర్ పాముతో నిన్ను భయపెట్టి వణికించి కేకలు పెట్టిస్తా. నీ అరుపులతో ఇంటికి భూకంపం తెప్పిస్తా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు నన్ను భయపెడదాం అనుకుంటే రివర్స్ లో నేనే నిన్ను భయపెట్టాను.